సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో నార్మల్ అనుకుని ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ రొటీన్ ఉంటుందేమో అనుకుని సెకండ్ హాఫ్ చాలా బాగుంది. బాగుంది, బాగా సెట్ అయింది. నీకు తెలిసిందే కదా, యాజ్ యూజువల్ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. నా చేతిని కూడా చింపేశాడు. డాన్స్ కొంచెం ఇంప్రూవ్ ఒక సాంగ్ లో చాలా బాగుంది. ఓవరాల్ సినిమా హిట్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ తో అందరూ చాలా ఇంట్రెస్ట్, బోర్ కొట్టు చాలా బాగుంటుంది. ఫైనల్ ఓవరాల్ సినిమా హిట్. చూడొచ్చు, అందరు చూడొచ్చు. థియేటర్ లో చిట్టుతల్లి సాంగ్ చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. బుజ్జి తల్లికి వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంది. అది స్క్రీన్ ప్లే మనం ఇన్నాళ్ళు వినడం వేరు, స్క్రీన్ మీద చూడంగానే ఆ లవ్ స్టోరీ ఫీల్ లోకి వెళ్ళిపోతాము. అలానే పాథోస్ వచ్చినప్పుడు కూడా, అదే ట్రాజడీ సాంగ్స్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది స్క్రీన్ ప్లే. హైలైట్ అంటే ఏం చెప్తారన్న మూవీలో? నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు. ఫస్ట్ సాయి పల్లవి గారు అని చెప్తా, తర్వాత నాగ చైతన్య గారు. ఇద్దరు లవ్ స్టోరీ ఒక పక్క, ఇంకో పక్క పాకిస్తాన్ తీసుకెళ్లే స్టోరీ ఉంది కదా, రెండిట్లో ఏది బాగుంది? రెండిట్లో ఏది బాగుంది అంటే నేను చెప్పలేను అన్న, ఎందుకంటే ఒక సైమల్టేనియస్ గా వెళ్తాయి రెండు. ఒక చోటు నుంచి లవ్ స్టోరీ వెళ్తా ఉంటది, ఇంకో చోటు నుంచి ప్యాట్రియాటిజం అనేది కలిసి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా దూరం నుంచి ప్రేమించుకుంటారు. ఆ డిస్టెన్స్ అనేది వీళ్ళిద్దరిని వెంటాడుతూనే ఉంటది. ఈయనేమో పాకిస్తాన్ లో ఇరుక్కున్నారు. వీళ్ళిద్దరు కలుస్తారా లేదా, అసలు పాకిస్తాన్ నుంచి వీళ్ళందరూ తప్పించుకుంటారా లేదా, అది స్క్రీన్ ప్లే మాత్రం మ్యాచ్ ఆఫ్ అన్న. లాగ్ ఉందంటారు కదా అన్న, లాగ్ అనిపిస్తుంది అన్న, ఎందుకంటే ఇవాళ రేపు ఆడియన్స్ కొంచెం కమర్షియల్ గా కోరుకుంటున్నారు. ఫైట్ సీన్లు కావాలి, ఎలివేషన్ సీన్లు కావాలి, పెద్ద పెద్ద మూత మోగిపోవాలి, కుళ్ళు జోకులు ఉండాలి, ఐటమ్ సాంగ్లు పడాలి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. ఒక మంచి ఎమోషనల్ సీన్ వచ్చినా అక్కడ గ్యాప్ ఉండకూడదు. సో ఇలాంటి స్టోరీ, ఇలాంటి సినిమా వచ్చినప్పుడు మీకు నరేషన్ అనేది స్లోగానే ఉంటుంది. అది స్టోరీ డిమాండ్ చేస్తుంది. అది సో ఆబ్వియస్లీ లాగ్ అనిపిస్తుంది జనాలు. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న, చెప్పాను కదా ఇందాకే. డిఎస్పీ గారి మ్యూజిక్, ఆ సాంగ్స్ మనకి చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఫస్ట్ టైం ఏం చూడట్లేదు వాళ్ళిద్దరిని. ఇది హ్యాట్రిక్ అనే చెప్తాను నేనైతే వాళ్ళిద్దరు కాంబినేషన్. ఓకే, నా చేత హిట్ కొట్టడానికి వచ్చేసి నా చైతన్య గారు హిట్ కొట్టారన్న, ఆయన హిట్లు కొడుతూనే ఉన్నారు. అది జనాలు యాక్సెప్ట్ చేయట్లేదా, లేకపోతే బాక్స్ ఆఫీస్ నంబర్స్ యాక్సెప్ట్ చేయట్లేదా నాకు అర్థం కాదు. 100 కోట్ల క్లబ్ లో చేరుతారంటావా? కష్టం అన్న, కష్టం. ఎందుకు అంటే నేను అదే చెప్తున్నా, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి సినిమాలో లేనప్పుడు జనాలు ఆ చూద్దాంలే మెల్ల. ఈ ఓటీటీలు వచ్చాక సినిమా థియేటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మార్చేసినాయి అన్న. సో దానివల్ల 100 కోట్లు. సినిమా చాలా బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది. కానీ జనాలు ఏదైతే కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలనుకుంటారో అవి మీరు కొన్ని తక్కువ చూడొచ్చు. ఈ స్లో పేస్ నరేషన్ ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా మరి 100 కోట్లు దాటి. సంక్రాంతికి వస్తున్నాం కమర్షియల్ సినిమానే అన్న, అది కమర్షియల్ ఎలిమెంట్స్. అది మీకు ఆ జోకులు చూడండి, ఆ డాన్సులు చూడండి, ఆ ఫైట్లు చూడండి, అది కమర్షియల్ ఎలిమెంట్స్.